పట్టిసీమలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఉత్సవ కమిటీ చైర్మన్ ఆర్డీఓ ఎంవి రమణ పరిశీలించారు. దర్శనం, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అంతరాయం లేకుండా క్యూ లైన్లలో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్ల పంపిణీ చేయాలన్నారు. ఉత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం తహసీల్దార్ సాయిరాజ్, సిఐ బాలసురేష్, టెంపుల్ ఈవో చాగంటి సురేష్ నాయుడు, వీఆర్ఓలు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. మనతో ఉత్సవ కమిటీ చైర్మన్ ఆర్డీఓ ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఈ నైట్ ఫైనల్గా ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఆ ఏర్పాటుతోటి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. రేపటికి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ బోట్స్ కానీ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ రేపు మార్నింగ్ వచ్చి వాళ్ళు మాకు ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. దాంతో టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. రేపు మధ్యాహ్నం నుంచి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా క్రమశిక్షణతో దేవుడి దర్శనం చేసుకొని క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి తిరిగి చేరాలని చెప్పి కోరుకుంటున్నాను.